అందరికీ నమస్కారం అండి. నా పేరు అర్జున. నేను యోగా టీచర్ని. ఈరోజు మనం అసలు యోగా అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోగా అనే పదం ఇజ్ అనేటువంటి ఒక సంస్కృత ధాతువు నుంచి తీసుకోబడింది. ఇజ్ అంటే కలయిక. ఏమి కలయిక అంటే శరీరం మనసు తాలూకా కలయిక. శరీరం మనసు కలిసే ఉన్నాయి కదండి అని అనొచ్చు మీరు. అంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటాం మనం ఎక్కువగా. అంటే మన శరీరం ఎక్కడ పెట్టి మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. అలా లేకుండా ఎల్లప్పుడూ ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం, ప్రస్తుతంలో ఉండడాన్ని యోగంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా జీవాత్మ పరమాత్మల తాలూకా కలయికను కూడా యోగాగా చెప్పుకోవచ్చు. అదే హఠయోగ ప్రదీపక ప్రకారం ఇడానాడి పింగళానాడిల తాలూకా కలయికని, అనగా ప్రాణశక్తి మనోశక్తుల తాలూకా కలయికను కూడా మనం యోగాగా చెప్పుకోవచ్చు. అదే రకంగా భగవంతుణ్ణి తెలుసుకోవడాన్ని కూడా మనం యోగంగా చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత రోజుల్లో యోగాని ఈ విధంగా కాకుండా ఓన్లీ ఆసనాలు, ప్రాణాయామాలు, ఇవి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ యోగాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే యోగా తాలూకా ప్రయోజనం శారీరక మానసిక ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడమే కాకుండా మానవ జన్మ తాలూకా ఉత్కృష్టమైనటువంటి లక్ష్యం భగవంతుడిని పొందడం. అది యోగా ద్వారా మనం పొందవచ్చు. యోగాని దాని కొరకు ఉపయోగించుకున్నట్టయితే ఈ శారీరక మానసిక ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అంటే అమృతం కోసం పాల సముద్రాన్ని చితికితే కల్పవృక్షము కామధేనువు వచ్చినట్టుగా మన యోగాన్ని భగవద్ దర్శనం కోసం కానీ ఉపయోగించుకున్నట్టయితే బై ప్రోడక్ట్గా శారీరక మానసిక ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి యోగాని పరిమితమైనటువంటి ఆరోగ్యం కొరకు మాత్రమే కాకుండా అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి భగవంత్ దర్శనం కోసం ఈ యోగాన్ని ఉపయోగించుకుంటే మానవ జన్మ సార్థకతం జరుగుతుంది. కాబట్టి ఈ భగవద్ దర్శనానికి ఈ శరీరం అన్నది చాలా ముఖ్యం. శరీరం లేకుండా, మానవ శరీరం లేకుండా భగవంతుడి దర్శనం అన్నది పొందడం అసాధ్యం. అందుకోసమే మన పెద్దలు శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అని చెప్పారు. అంటే మన ఈ జీవితంలో ఏ ధర్మాన్ని చెయ్యాలన్నా, అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు, అంటే మనం జీవితంలో సంతోషంగా ఉండాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, కోరికలను తీర్చుకోవాలన్నా, ధర్మాన్ని ఆచరించాలన్నా, భగవంతుని పొందాలన్నా ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం వాటిని సాధించగలుగుతాం. కాబట్టి ఈ యోగాని శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకొని తద్వారా భగవంతుడి వైపుకు మనం ప్రయాణం చేసినట్టయితే జీవితం సార్థకత అవుతుంది. యోగా తాలూకా అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని కూడా మనకు చేరడానికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి యోగాని అత్యుత్తమ లక్ష్యం వైపుగా మనం ప్రయాణం చేస్తూ సాధన చేసినట్టయితే జీవితం సార్థకత అవుతుంది. కాబట్టి ఆ రకంగా అందరూ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి రాబోయే వీడియోలన్నీ కూడా శారీరక ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించినటువంటి విషయాలను మనం చర్చించుకుంటాం. అందుకోసం ఇలాంటివి మీకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు ఎక్కువ పంపించడానికి వీలు పడుతుంది. మీకు ఎంతో కొంత జీవితంలో ఉపయోగపడుతుంది. అలాగే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ తెలిసిన విషయాలని 10 మందితో పంచుకుంటే ఇలాంటి విషయాలు 10 మందికి చేరుతాయి. కాబట్టి ఈ మనవని మన్నించాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం.
థ్యాంక్ యూ.